ఇందిరమ్మ ఇల్లు. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ప్రధాన పాత్ర పోషించినటువంటి ఒక 6 గ్యారెంటీలో ప్రధాన హామీ ఇది. సో ఈ ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించిన సర్వే పూర్తయింది. ఎప్పుడైతే ఫస్ట్ ప్రజాపాలన దరఖాస్తులు అని చెప్పేసి మొదట్లో కాంగ్రెస్ సర్కార్ వచ్చిన మొదట్లోనే రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తులను స్వీకరించింది. దానికి సంబంధించి విధి విధానాలు రీసెంట్గా రూపొందించింది. ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ ఈ స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇంటింటికి ఈ సర్వేనైతే నిర్వహిస్తోంది. ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి ప్రతి అధికారి కూడా క్రాస్ చెక్ చేస్తున్న పరిస్థితి. దీంట్లో కొన్ని భయంకరమైన నిజాలు బయటపడ్డాయి. సో మన అందరికీ తెలిసిందే, ప్రజాపాలనలో ఇల్లు కావాలని చెప్పి చాలామంది ఇల్లులను కూడా దరఖాస్తు పెట్టుకోరు. సో మొత్తం ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి, ఏం జరగబోతుందో ఒక్కసారి చూద్దాం. ఇందిరమ్మ ఇల్లు సొంత స్థలాలు ఉన్న దరఖాస్తుదారులపై పరిశీలన చేస్తారు. పెంకుటిల్లు ఉన్న వాళ్ళే ఎక్కువ. సో ఇల్లు కావాలని చెప్పేసి ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్న వాళ్ళ దాంట్లో పెంకుటిల్లు ఉన్నోళ్ళు ఎక్కువ ఉన్నారట. ఇంకేమున్నది, సంక్రాంతి పండుగలోపు పూర్తయ్యేలా కసరత్తు. ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారుల ఎంపికలో భాగంగా నిర్వహిస్తున్న యాప్ సర్వేలో సొంత స్థలం ఉన్న వారిలో ఎక్కువగా పెంకుటిల్లో నివాసం ఉంటున్న దరఖాస్తుదారులు ఎక్కువ ఉన్నారట. వీటితో పాటు ప్రజాపాలన కార్యక్రమం సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ళ కోసం రాష్ట్రంలో మొత్తం 80.54 లక్షల దరఖాస్తులు వచ్చినాయట. మొత్తం ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి? సో ఇందిరమ్మ ఇల్లు, సో అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న కార్యక్రమం ఇది. సో ఎవరికి వస్తాయి, ఎవరికి రావు, రాజకీయ నేపథ్యం ఉన్నోనికి వస్తాయా, కార్యకర్తలకు వస్తాయా, రావా, ఈ ఊరికి ఎంతమందికి వస్తాయని తర్వాత అంశం. సో మొత్తంగా ఒక చర్చ అయితే జరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి ఒక సర్వే అధికారి అయితే పోతుండో ఆన్లైన్లో. మనం అప్పుడు పెట్టిన దరఖాస్తులకు ఇప్పుడు వేరియేషన్ చూసుకుంటే అప్పుడప్పుడే ఆన్లైన్లో స్పాట్లో యాప్లో పెట్టేస్తున్నారు వివరాలన్నీ. సో 80.5 లక్షల దరఖాస్తులట. ఈ మొత్తం దరఖాస్తులు ఎన్ని? మొత్తం దరఖాస్తులు 80.54 లక్షలు. సో ఇండ్లు లేవు అని చెప్పేసి ఇచ్చిన దరఖాస్తులు అవి. సో దాంట్లోకించి ఆయా దరఖాస్తులందరికీ ఇళ్లకు సర్వేలు వెళ్తున్నారు. ఇంతవరకు 31.58 లక్షల మంది దరఖాస్తుల వద్దకు వెళ్ళి ఇందిరమ్మ ఇళ్ళ యాప్ ద్వారా సర్వే చేపట్టారు. దీనిలోకి వెళ్ళి ఆల్రెడీ 31 లక్షల మంది 31.58 లక్షలు. సో ఇది సర్వే పూర్తయింది. దీంట్లోకి వెళ్ళి ఈ సర్వే పూర్తయిన దాంట్లోకించి యాప్ ద్వారా ఇందులో 9.19 లక్షల మంది దరఖాస్తుదారులకు సొంత ఇల్లు ఉన్నట్టు గుర్తించారు. దీంట్లోకించి ఎన్ని? 9.19. వీళ్ళకి సొంత ఇల్లు ఉన్నాయి ఆల్రెడీ. సో దీంట్లోకి వెళ్ళి 31.58 లక్షల దరఖాస్తులు అనేది ఇప్పటివరకు పరిశీలిస్తే దాంట్లోకి 9.19 లక్షల మందికి ఆల్రెడీ సొంత ఇండ్లు ఉన్నాయట. ఇక వారిలో 2.35 లక్షల మంది పెంకుటిళ్లలో. ఎంత? 2.17 దేంట్లో పెంకుటిల్లు. కూన పెంకలిల్లు అన్నట్టుగా తెలంగాణలో చెప్పాలంటే ఈ 9.19 లక్షలలో సొంత ఇల్లు దాంట్లో 2.17 పెంకుటిల్లు ఉన్న వాళ్ళు ఉన్నారు. 2.17 ఓకే. ఇక 1.86 లక్షల మంది జిఐ రేకులు 1.86. ఇక జిఐ రేకులు అంటే నాకు ఐడియా లేదు కానీ. అండ్ 1.22 ల్యాక్స్ స్లాబ్ ఇల్లు. వీళ్ళకి ఇవి స్లాబ్ లోస్ ఇళ్ళే ఉన్నాయట వీళ్ళకి. ఎన్ని? ఈ 31.58 లక్షలకి వెళ్ళి 9.19 లక్షల మందికి ఆల్రెడీ ఉన్నాయి. దానికి వెళ్ళి 2.17 లక్షల పెంకుటిన్లు, 1.86 లక్షల జిఐ ఇళ్ళు, 1.22 ఈ లక్షల స్లాబ్ ఇల్లు ఉన్నాయి. అట్లనే 69,182 మంది మట్టి మిద్దెలు. 69,182 ఈ మట్టి మిద్దెలు అంటే మట్టితోటి కట్టిన గోడలు ఉంటాయి కదా, మట్టి మిద్దె ఇల్లు 69,182. దీంట్లోకి వెళ్ళి 41,971 మంది ప్లాస్టిక్ కవర్లు టార్పల్లతో కప్పిన ఇళ్లలో. సో 41,971.
ఇవి టార్పాలిన్ కవర్లు, అంటే కవర్లు కట్టుకొని ఉంటారు కదా ఇల్చెల మీద, దాంట్లో 41,971 మంది కవర్లు కట్టుకొని ఉంటారు. దీంట్లో కంపెనీలలో 34,576 మంది గడ్డితో ఏర్పాటు చేసుకున్న గుడిసెల్లో ఎంత 34,576 576 గుడిసెలు. ఇక డైరెక్ట్ గుడిసెలు అని రాస్తున్నాను నేను. గుడిసెలు 34,576 మంది గుడిసెలు ఉన్నారు. పాపం వీళ్ళకు గుడిసెలు ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు, ఈ టార్పిలిన్ కవర్లు కట్టుకున్న వాళ్ళకి ఇవ్వచ్చు. సో హైయెస్ట్ ప్రియారిటీ చూసుకుంటే ఇవ్వాలి ప్రభుత్వం. 12,765 మంది పెంకులు పగిలిపోవడంతో టార్పిలిన్ కవర్లు కప్పిన ఇళ్లలో ఈ లెక్క కూడా చూసిరా అసలు 12,765 12,765 మందికి ఇవి పెంకుటిల్లే. కాకపోతే పెంకుటిల్లే కానీ ఇవి గూన పెంకలు పలిగిపోయినాక దాని మీద సగం కవర్లు కప్పుకొని ఉంటారు కదా గాయిండ్లు అన్నట్టు. ఇవి పెంకల మీద గూన పెంకల మీద కవర్లు కప్పుకుని ఇళ్ళని మనం రాద్దాం. సో చూసారు కదా 12,765 మంది. సో దీంట్లో ప్రియారిటీ ప్రభుత్వం ఎన్ని ఇస్తుంది? నియోజకవర్గానికి 35,000 ఇళ్ళు, 45,000 ఇళ్ళు ఎంతో అంటుంది. దాంట్లో ఊరికి ఎన్ని ఇళ్ళు వస్తాయి? సో మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో సమాన సేమ్ ఈక్వల్ ప్రియారిటీతో నిర్మిస్తుందా, లేదంటే వాళ్ళు స్ట్రెంత్ ఉన్న కొన్ని నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం అట్లాంటి నియోజకవర్గాలు, అట్లాంటి జిల్లాలలో ఉన్న నియోజకవర్గాలకు ప్రియారిటీ ఇస్తుందా? అన్ని జిల్లాల్లో పెట్టున ఈ నిర్మాణం అనేది కొనసాగిస్తుందా? వాళ్ళకి లబ్ధిదారులు ఎంపిక చేస్తుందా అనేది మనం వేచి చూడాలి. సో మొత్తంగా 80.54 లక్షల అప్లికేషన్లు వస్తే 31 లక్షలు ఆల్రెడీ వెరిఫికేషన్ అయిపోయింది. మిగతా కూడా అయితే ఈ 5,000 వెళ్ళి గుడిసెలతో ఉన్న ఇండ్లేండి, టార్ప్లిన్ కవర్ కట్టుకుని ఉన్న ఇండ్లేంది, మట్టితోటి మిద్దెలు కట్టిన ఇండ్లెన్ని, స్లాబ్ ఇండ్లు ఎన్ని ఉన్నాయి, జేయి రేకులు, పెంకుటిల్లు, ఇట్లా మళ్ళీ పెంకుటిళ్ళలో పలిగిపోయి దాని మీద కవర్లు కప్పుకుని ఇళ్ళ లెక్క కూడా తీసిరు. సో మొత్తం మిగతా కూడా వద్దాం మనం. ఇగో పెంకుటిల్లు ఉన్నవారే ఎక్కువ. ఇగో ఇళ్ళకి సంబంధించింది. ఇక ఈ సర్వేలో గుర్తించిన పెంకుటిల్లు, మట్టి మిద్దెలు, గుడిసెల్లో ఉంటున్న దరఖాస్తుదారులకు, అందులోనూ వితంతువులు, దివ్యాంగులు ఇలా ప్రధాన క్రమంలో గుర్తించి ఇళ్లను మంజూరు చేయనున్నారు. సో దీంట్లో కూడా ప్రియారిటీ ఉందట. మట్టి మిద్దెలు, పెంకుటిల్లు, గుడిసెల్లో ఉంటున్న దరఖాస్తుదారులలో ఈ వితంతువులు కానీ దివ్యాంగులు కానీ ఇలా ప్రాధాన్య క్రమంలో గుర్తించి ఇళ్లను మంజూరు చేయబోతున్నారట. రాష్ట్రంలో మొదటి విడతలో 4.50 లక్షల ఇళ్లను మంజూరు చేయడంతో గ్రామాలు, పట్టణాలు అందరి చూపు ఈ యాప్ సర్వే పైన ఉంది. అయితే దీనిలోకి వెళ్ళి ఈ ఏదైతే కేంద్ర ప్రభుత్వం కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో అది ఇవ్వకపోతే, ఒకవేళ దానికి సూటబుల్ కాకపోతే రాష్ట్ర ప్రభుత్వమే మొత్తం దానికి ఖర్చు పెట్టుకుంటుందని చెప్పేసి ఆల్రెడీ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ప్రకటించేసింది. దీని గురించి టెన్షన్ అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం ఒకవేళ సమయానికి సూటబుల్ కాకుండా ఇవ్వలేకపోయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా భరిస్తుందట. మహబూబాబాద్ జిల్లాలో 59% పూర్తయిందంటే ఇందిరమ్మ ఇళ్ల సర్వేను సంక్రాంతిలోపు 100% పూర్తి చేయాలన్న లక్ష్యంతో సర్వేలు క్షేత్రస్థాయిలో తిరుగుతున్నారు. అయితే సర్వే కొన్ని జిల్లాల్లో వేగంగా, మరికొన్ని జిల్లాల్లో నత్తరాటకం సాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇంతవరకు 39% పూర్తయింది. అత్యధికంగా మహబూబాబాద్లో 59%, యాదాద్రి, భువనగిరి, జనగామ, జగిత్యాల జిల్లాలో 58% సర్వే జరిగింది. హన్మకొండ, జయశంకర్, భూపాలపల్లి, వరంగల్ జిల్లాల యాప్లో 30% లోపే జరిగిందట. ఇక జిహెచ్ఎంసీలో మాత్రం 7% అయిందట. ఇక జిహెచ్ఎంసీలో ఆల్రెడీ చాలా టైం పడుతుంది. సర్వే అతి తక్కువగా జిహెచ్ఎంసీలో 7% మాత్రం జరిగింది. గ్రేటర్ పరిధిలో ప్రజాపాలన దరఖాస్తులు 10.70 లక్షలు రాగా ఇప్పటి వరకు 74,380 మంది దరఖాస్తుదారుల ఇళ్లకు సర్వేలు వెళ్లారు. ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియను వేగవంతం చేయడానికి 33 జిల్లాలకు పీడీలు నియమించింది. వీరంతా నెమ్మదిగా సర్వే సాగుతున్న జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారిస్తారు. ఇందిరమ్మ ఇళ్ల సర్వే, గ్రామ సభలు, లబ్ధిదారుల ఎంపికపై 2-3 రోజుల్లో ప్రభుత్వం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. దాంట్లో నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ ఉన్న లిస్టులకేసి కూడా ఇదేదైతే ఈ మొత్తం దరఖాస్తుదారులు ఉన్నారో వీళ్ళకి అంతా ఫిల్టర్ చేసి కూడా దాంట్లోకి వెళ్ళి వితంతువులకు, దివ్యాంగులు అంటే మన వీళ్ళు ఉంటారు కదా హ్యాండిక్యాప్డ్, కాళ్ళు చేలు సక్కలేని వాళ్ళు, వంకరున్నోళ్ళు, ఇట్లా తెలంగాణ భాషలో చెప్పాలంటే ఇక వీళ్ళందరికీ కూడా ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు. భర్త చచ్చిపోయి ఒకళ్ళే వితంతు ఉండేటోళ్ళు, ఇట్లా ఒంటరి మహిళలకి వీళ్ళ ప్రాధాన్యత. మళ్ళీ దాంట్లో కూడా కవర్లు కట్టుకున్న ఇండ్లు, గుడిసెలతో ఉన్న ఇండ్లు, ఇట్లాంటి వాటికి ఫస్ట్ ప్రియారిటీ ఉంటుంది. తర్వాత పెంకుటిల్లు, కూలిపోతున్న క్రమంలో ఉన్న పెంకుటిల్లు, ఇట్లా ప్రియారిటీ బేస్డ్ పోయే అవకాశం ఉంది. మొత్తంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన సర్వే అయితే పూర్తిగా వస్తుంది. చాలా ట్రాన్స్పరెంట్గా అయ్యే అవకాశం అయితే ఉంది. సర్వేకు సహకరించాలి. మీరు ఇళ్ళ కోసం ఇల్లు కావాలని దరఖాస్తు పెట్టుకుంది మనమే కాబట్టి, సో పెట్టుకున్న వాళ్ళ ఇంటికి మాత్రమే సర్వేకి వస్తారు. మనం వాళ్ళకి సహకరిస్తే ఒక క్లారిటీ వస్తుంది. సరే వస్తుందా రాదా తర్వాత